మిగతా డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ గాంధీ భవన్ పై బీజేపీ కార్యకర్తల ముట్టడిపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బంద్, ధర్నాలు తప్ప బీజేపీ ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదని అన్నారు. గాంధీ భవన్లో గిగ్ వర్కర్ల సమస్యలపై చర్చ సమయంలో బీజేపీ ధర్నా చేయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ నేతల బంద్కు కాంగ్రెస్ నేతలు బయటపడుతున్నారని అన్నారు. బంద్, ధర్నాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడాలని హితవు పలికారు ఎంపీ చామల. బీజేపీ 8 మంది ఎంపీలు తెలంగాణలో ప్రజల సమస్యల గురించి పరిష్కారం చేయరు, కానీ ఎక్కడో దేశవ్యాప్తంగా ముట్టడి చేయమంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను ముట్టడి చేయడాన్ని తప్పుగా పరిగణిస్తున్నాము. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఇక్కడ బీజేపీ కేవలం పార్టీ కార్యక్రమాలు తప్ప ఈ రోజు వరకు వాళ్ళు ఇచ్చిన పిలుపులకి బంధులు, ధర్నాలు తప్ప ప్రజా సమస్యల మీద పోరాటం జరుగుతుంది. లోపల గిగ్ వర్కర్ సమస్యలు ఉన్నాయి. మేము ఈరోజు గాంధీ భవన్లో గిగ్ వర్కర్స్కి సంబంధించిన సమస్యలు మాట్లాడటానికి గాంధీ భవన్లో ఉన్నాం. ఇలాంటి ముట్టళ్ల వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులం భయపడం ఏఐ సమిట్ దగ్గర జరిగినటువంటి సందర్భం కాదు. ఇక్కడ ముట్టడి ఇవ్వాలి అన్న ఒక ఆలోచన నేను తప్పుపడుతున్నాను. అది కూడా తెలంగాణలో. ఎందుకంటే లోపల ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది గాంధీ భవన్లో. ఎవరిది? గిగ్ వర్కర్స్, అనార్గనైజ్ సెక్టర్ గిగ్ వర్కర్స్కి సంబంధించిన సమస్యల మీద గాంధీ భవన్లో చర్చ జరిగే సమయంలో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్లనే బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణలో ఎక్కడ లేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు చూసినాము, గతంలో ఉన్నటువంటి ఎన్నికలు చూసినాం. 8 మంది ఎంపీలు ఇచ్చినా కానీ ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కారం కాలే. దాని మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నాం.